ఊపిరి పోయాలన్నా పునర్జన్మ ఇవ్వాలన్నా కూడా ఈరోజు మీరు చూస్తే పక్క రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వంలో విలీనం చేయమని ఆర్టీసీ వాళ్ళు ఏ విధంగా పోరాటాలు చేస్తుంటే వారిని నిర్దాక్షిణ్యంగా అది పదవుల్లో నుంచి అంటే డ్యూటీలో నుంచి తీసేసింది మనం చూసాం. కానీ ఈరోజు ఇక్కడ ఏ ఉద్యమం లేకపోయినా ఎన్నికల ముందు పాదయాత్రలో మీరు కోరిన కోరిక న్యాయమైన కోరికగా అని భావించారు కాబట్టి తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇచ్చి మాట ప్రకారం ఈరోజు ఆ మాటని నెరవేర్చుకొని ఈ అందరి జీవితాల్లో వెలుగు నింపారు. గౌరవాన్ని మీ కుటుంబానికి ఒక భరోసాని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా రిటైర్మెంట్ 58 సంవత్సరాలు ఉంటే దాన్ని 60 సంవత్సరాలకి పొడిగించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. సో ఆయన కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎప్పుడూ అండగా ఉండాలి. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి వారి వల్ల ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి అలాగే ఆర్టీసీ యూనియన్ కి కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రయ్య గారు తిరిగి ఇప్పటికే 20,000 మందిని మరి పోగు చేయడం కూడా చూసాం. అందరికీ మనం చెప్పాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వల్లే ఈ ఆర్టీసీ బ్రతికుంటుంది. మనకి గౌరవాన్ని కానీ ఆర్థిక భరోసాని కానీ సో ఇవ్వగలిగింది ఆ కుటుంబం. కాబట్టి మనమంతా ఒక్క యూనియన్ గా ఉండాలి అని చెప్పేది మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంతో సంతోషంగా పండుగ వాతావరణంలో మనం ఈ మీటింగ్ జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో ఈ సంతోషంలో పాల్పంచుకునే అవకాశాన్ని మాకు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ పార్టీలో ఆయన నాయకత్వంలో గవర్నమెంట్ పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.